ఏది అంటే ఎప్పుడు ప్రవాహంలా ఉండాలా, ఉంటే బాగుంటది కదా. ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలంటే ఏం చేయాలి? అది ఇక్కడ దీని మీద పెట్టు. ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటే ఎప్పుడు ఫ్రెష్ పోతే అసలు అది అమ్మ చుట్టూ అవుతుంది. ఎప్పుడు ఫ్రెష్గా ఉండడం ఎట్లా అన్నది, అంటే మనం వర్తమానంలో ఉండటం, బీయింగ్ ఇన్ ద ప్రజెంట్, నిష్కామ కర్మ, ఇదంతా ఫ్రెష్నెస్కి పర్యాయవాచే. నిష్కామ కర్మ చేస్తుంటే ఫ్రెష్గా ఉండి పని చేస్తున్నట్టే. అంటే ఫ్రెష్నెస్ అంటే నిద్ర లేచి లేచాక ఫ్రెష్ ఉన్నట్టు. ఆ ఫ్రెష్, అది కూడా ఫ్రెషే, అది కూడా ఫ్రెషే. ఫ్రెష్నెస్ అంటే అప్పుడే తాజాగా ఉన్న మనస్సు కదా. అంటే ఫ్రెష్నెస్ అనేది నిద్ర లేచినప్పుడే ఉంటుందా? ఇప్పుడు లేదా? ఇప్పుడు కూడా ఎందుకు లేదు? ఒకవేళ లేకపోతే నువ్వు ఇచ్చే జవాబులోనే దాని ఆన్సర్ అంత ఉంది. తెలీదు. ఇప్పుడు ప్రపంచం పట్టుకుంది నీ మనస్సుని, ఫ్రెష్గా అనిపిస్తలేదు నీకు, అది కూడా తెలియదు. అంతే. నువ్వు నిద్ర లేస్తానే ప్రాపంచిక విషయాలు ఏవీ లేని కారణంగా ఫ్రెష్గా ఉంటుంది, అంతే. మళ్ళీ అట్లా. అందుకని ఫ్రెష్గా ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎలా ఉండాలన్నది అన్వేషణ. ఫ్రెష్గా ఉండడం, తేలికగా ఉండడం ఒకటే. తేలికగా అన్నది ఫిజికల్ రియాలిటీకి సంబంధించింది, ఫ్రెష్గా అన్నది మనసుకు సంబంధించింది. ఇప్పుడు బరువు అంటే ఏదైనా తేలికైంది ఇస్తే అంటాం కదా, ఫ్రెష్గా ఉన్నది ఇవ్వనం కదా. అట్లా అంటే ఫిజికల్గా బరువు తేలిక ఇది వేరే. ఫ్రెష్గా ఉండడం అంటే మనసు మీద బరువు లేకుండా ఉంటే ఫ్రెష్గా ఉన్న ఫీలింగ్ వరకు. పోనీ ఇప్పుడు అవును, రెండు ఒకటే, ఆల్మోస్ట్ ఒకటే. మనం మళ్ళీ ప్రతిదాన్ని డీకోడ్ చేసుకుంటూ పోతే భాషలో మారచ్చు. ఇప్పుడు ఎవరికి వాళ్ళకి తెలియాలి నేను ఫ్రెష్గా ఉన్నట్టు నా మనసు మీద ఏ బరువు లేదని, అట్లా. అంటే అది రూఢిగా తెలియాలి. అంటే యు ఆర్ నాట్ క్యారీయింగ్ ఎనీ అన్నెసెసరీ బ్యాగేజ్ ఆర్ లగేజ్ ఇక్కడ. అది కనుక ఉంటే ఫ్రెష్గా ఉండే అవకాశమే లేదు. ఫ్రెష్ అంటే ఏంటో తెలుసా? ఒక పండు తీసుకొచ్చి అంటాం ఫ్రెష్గా అంటే అర్థమైంది. ఫ్రెష్ అంటే ఫ్రెష్ అంటే 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 ఫ్రెష్ అంటే తాజా, అదే అప్పుడే తెచ్చుకున్నాం. అంటే ఇప్పుడే ఫ్రెష్గా ఓ దోశ వేసుకుని తిందాం అంటే ఏ మరకలు లేకుండా తాజాగా, అట్లా ఏ మరకలు లేని మనస్సు ఉండడమే ఫ్రెష్గా ఉండడం అంటే. అదో ఎట్లా ఉండాలనే దానికి ఇట్ టేక్స్ 100 years ఫర్ సమ్ పీపుల్. కొందరికి టక్కున అర్థమైపోతుంది. ఏదైతే అనవసరమో దాన్ని గుర్తిస్తే ఫ్రెష్నెస్ అనేది రిటైన్ అవుతుంది. కొన్ని విషయాలు తెలిసిన తర్వాత కూడా మైండ్ మళ్ళీ అదే పట్టుకుంటుంది. తెలియట్లే, ఓన్లీ వర్బల్గా మాత్రమే తెలిసిందని. ఇప్పుడు అందరికీ రూఢిగా తెలిసింది ఒక్కటే, పాయిజన్ తాగితే చచ్చిపోతామని తెలిసింది కాబట్టి ఎవడు తాగట్లేదు. చూడు, సరదాగా ట్రై చేద్దామా అని ఎవడు అన్నాడు. చూడు, అంటే రూఢిగా తెలియాలి. రూఢిగా అంటే ఓన్లీ మాట వరుసకు తెలుసు, నాకు నమ్మకం లేదు, అట్లా ఎవరో నటిస్తున్నట్టున్నారు వాళ్ళు అని అనం. మనం నిజంగా పోయాడంటే పోయాడని. తాడేసుకుని మెడకేసుకుంటే చచ్చిపోతాను అందరికి తెలిసింది. అందుకని సరదాగా కూడా ఉరియాట ఆడదామా అని కూడా అనడం. ఫస్ట్ నువ్వు వేసుకో, తర్వాత నేను వేసుకుంటా, ఓకేనా? అది అంటారు కదా, ఒక వ్యక్తి అది వేసుకుంటున్నా కూడా మీరు ఎందుకు ఆపలంటే నేను తాడు మెడకేసుకొని డ్యాన్స్ చేస్తుండేమో అనుకున్నాను, నాకు తెలియదు అన్నారు అంటారా? తెలియకపోతే అంతే ఉంటుంది కదా. సో మనందరికి రూఢిగా కొన్ని తెలుసు. రూఢిగా అంటే ఫర్ ష్యూర్. ఓప్రా విన్ఫ్రీ అని ఒక బుక్ రాసింది ఆవిడ. ఆ పుస్తకం టైటిల్ నేను అమెరికా వెళ్ళినప్పుడు ఫ్లైట్లో చదివిన బుక్ అది. నాకేమో నచ్చింది టైటిల్ అది, వాట్ ఐ నో ఫర్ ష్యూర్. పుస్తకం పేరు ఎంత బాగుంది. అదేనా కాదు ఒకసారి చెక్ చేస్తా. వాట్ ఐ నో ఫర్ ష్యూర్ అంటే నాకు రూఢిగా ఖచ్చితంగా ఏం తెలుసు. ఇప్పుడు అదే టైటిల్ నేను కూడా పెట్టి ఒక బుక్ రాస్తాను, వాట్ ఐ నో ఫర్ ష్యూర్. ఇది ఎప్పుడు దాదాపు 10 ఏళ్ల క్రితం. నాకు అసలు ఈ మధ్యన ఒక్కసారి కూడా నేను ఆమె పేరు తలుచుకోలేదు, ఆమె బుక్ తెలియలే. బుక్ బై ఓప్రా విన్ఫ్రీ అంటే ఆ చదివినప్పుడే అంత ఫ్రెష్గా చదివా నేను. వాట్ ఐ నో ఫర్ ష్యూర్ ఇదే బుక్ వెతుకుతుంది, నా దగ్గర దొరుకుతుంది. వాట్ ఐ నో ఫర్ ష్యూర్ మన దగ్గర ఉంటుంది అది. సో ఇదేమిటంటే ఎవరో ఒక అతన్ని అడుగుతారు ఆమెను, చాలా తెలుసుకున్నాను అది ఇది అని చెప్పిందంట. అసలు నీకు ఖచ్చితంగా ఏం తెలుసు రాయను. నువ్వు ఎవరన్నా సరే ఊరికే మాట్లాడుతూ ఉంటారు కదా దేశం గీశం అని, ఖచ్చితంగా ఏం తెలుసు రాయని పేపర్ రాయలేరు. నేను టెస్ట్ చేసే చెప్తున్నా. అసలు తెలుగు పాటలు చాలా బాగుంటాయి, ఖచ్చితంగా ఎన్ని పాటలు మొత్తం వచ్చి రాయంటే రాయలేదు ఎవడు.
ఊరికే చూచాయిగా తెలుసు మనకు, పైపైన తెలుసు. ఇంకా అక్కడి నుంచి మనం ఊసుకోలు కబుర్లు వేస్తూ ఉంటాం అంతే బేసికల్లీ. అట్లా కాకుండా ఎవడికి వాడు వేసుకోవాల్సిన ప్రశ్న, నాకు రూఢిగా ఏం తెలుసు? డబ్బు గురించి రూఢిగా తెలుసా? మానవ సంబంధాల గురించి రూఢిగా తెలుసా? నీ దేశం అంటే ఏందో రూఢిగా తెలుసా? దేశభక్తి అంటే ఏందో రూఢిగా తెలుసా? మతం అంటే ఏందో రూఢిగా తెలుసా? భగవద్గీతలో ఏముందో రూఢిగా తెలుసా? నువ్వేం చేయాలనుకుంటున్నావు రూఢిగా తెలుసా? ఏం చేయొద్దు అనుకుంటున్నావు రూఢిగా తెలుసా? ఎవరితో ఉండాలనుకుంటున్నావు? ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? నీ డేని ఎట్లా నింపుకోవాలనుకుంటున్నావు రూఢిగా తెలుసా తెలీదా అని క్వశ్చన్ చేసుకో. ఆ రూఢిగా తెలిసి నువ్వు వర్తమానంలో జీవించడం మొదలు పెడితే, ఇప్పుడు ఒక రూఢిగా తెలియాల్సిన విషయం గతం అన్నది గతం గతహ, దాన్ని వర్తమానంలో జొరబడనీయకు అన్నది రూఢిగా తెలిస్తే ఫ్రెష్నెస్ వస్తుంది. గతము యొక్క మరక నీడ స్టెయిన్ వర్తమానపు క్షణంలో పడితే ఫ్రెష్నెస్ పోతుంది. చిన్నపిల్లలు ఫ్రెష్గా ఉంటారు, ఎందుకో తెలుసా? గతమే లేదు, ఎప్పటిదప్పుడే ఫ్రెష్గా ఆడుకుంటూ ఉంటారు. అందుకే మనం ఫ్రెష్ అనే దానికి తెలుగు అర్థం నాకు తాజా అని కదరా. దాన్ని గుర్తు పెట్టుకోవడం అనేది వాళ్ళ లోపల లేదు. నీ లోపల ఉండకూడదు. తాజా వయసుని బట్టి వస్తుందా, దేన్ని బట్టి వస్తుంది? ఇప్పుడు ఒక పెద్ద ఉన్నాడు, అది నిద్ర లేచిండు, గతం గుర్తుంది, సంథింగ్ నిన్న జరిగింది, ఎవరైనా గుర్తుంది, కాలేజ్ సంథింగ్. చిన్నపిల్లలకు గుర్తు లేదు, అక్కడ ఎవరిది అసలు ఇన్వాల్వ్ ఎవరిది ఉంది? ఇప్పుడు గతం గుర్తుందని చెప్పే వాళ్ళకి నువ్వు చిన్న ప్రశ్న అడుగుతా, గతంలో జరిగిన అంతా గుర్తుందా, కొంత గుర్తుందా? ఆ కొంత అనే దాన్ని నువ్వు నిర్వచిస్తే ఏవైతే గుర్తున్న అంశాలు ఉన్నాయో అందులో నువ్వు కేంద్రంగా ఉన్నవే గుర్తుంటాయి నీకు. ఏవైతే గుర్తున్నాయో ఆ గుర్తున్న అంశాలు నువ్వు కేంద్రంగా ఉన్నావు. ఉన్నది కావచ్చు, లేకపోతే మనం బాగా ఇష్టపడే వ్యక్తి కేంద్రమై. ఆ ఇష్టమైన వ్యక్తి ఎవరికి? అదే మనకి. నీవే కేంద్రం, మళ్ళా నీవే దాని సెంటరు, దాని సబ్స్టెన్స్ అంతా నీవే. అందుకని గతం అన్నది జస్ట్ ఇన్ఫర్మేషన్గా నువ్వు క్యారీ చేయాలి తప్ప ఎమోషనల్ బ్యాగేజ్గా క్యారీ చేయకూడదు. ఇది అర్థం చేసుకోవాలి. ఎట్లా అన్నది తర్వాత అట్లీస్ట్ వర్బల్గానే రాసి పెట్టుకో. గతము గతహ, గతము గురించి వరి అవ్వకు, గతం గురించి చింతించకు, గతాన్ని ఆధారం చేసుకుని ఇప్పుడు కొట్లాడకు. గతం అయిపోయింది. పోనీ ఒకవేళ గతం అంటూ ఉంటే ఏ విషయాలు అవసరం, ఒకవేళ గతం అవసరం అనుకుంటే ఏ విషయాలు అవసరం ఉన్న దాంట్లో ఏ మేరకు అవసరము, దాన్ని ఎట్లా ఫీడ్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలి. ప్రతి దాంట్లో మనకి ఇది ఉంది. వంకాయ కూర చేస్తావు, తొడిమి పడేస్తున్నావా లేదా? పడేయట్లేదు, తొడిమతో వండుతారు వంకాయ. తొడిమతో పడేస్తావు, నీ ఇష్టం. పోనీ వేరేదైతే తొడిమ పడేస్తాం. మామిడి పండు, మామిడికాయ తొక్కతోనే తింటాం, తొక్క లేకుండా. టెంక తినము. ఎందుకు? గట్టి అంటే రూఢిగా తెలుసు తినకూడదని. అట్లా రూఢిగా తెలియాలి అంటే ఎంతవరకు గతాన్ని నువ్వు ఆలంబన చేసుకొని జీవించాలన్నది. ఇది ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి ఉపయోగపడే విషయం ఇది. ఇప్పుడు నేనున్నాను, గతం ఇంపార్టెంట్ నాకు. ఇప్పుడు నేను భవిష్యత్తులో బుక్ చేస్తున్నాను అనుకో, గతంలో నేను వేసిన పుస్తకాల కవర్ డిజైన్స్ లాగా లేకుండా చూసే వేస్తాను. కానీ అది నన్ను బాధించే అంశంగా నేను ఎప్పుడు వాదులాడను. ఆ గతాన్ని నేను గౌరవం కోసం, ఆ ప్రాపకం కోసం తీసుకురాను మధ్యలోకి. నిరంతరం ఫ్రెష్గా ఉండాలంటే దేని మీద స్థిర అభిప్రాయం ఉండకూడదు. మెమరీని ఆధారం చేసుకొని చూడకుండా ఫ్రెష్గా చూడడం అంటే డోంట్ లుక్ త్రూ ఎ థాట్. ఇప్పుడు మనకు ఎవరు నచ్చలేదనుకో, మనం ఆ వ్యక్తి నచ్చలేదని మన మైండ్లో ఫీడ్ చేసుకుని నెక్స్ట్ కనిపించినప్పుడు ఈ థాట్ తీసుకుని ఆ థాట్ బొక్కలకిలా చూస్తాం అతన్ని. ఆ థాట్ని పక్కకి జరిపి చూస్తే ఫ్రెష్గా చూసినట్టు. అందుకే ఫ్రెష్ అనే దానికి మంచి అర్థం కూడా ఉంది. నవీనమైన, అప్ టు డేట్. రిలయన్స్ ఫ్రెష్ అంటే ఎప్పటి వంకాయ అప్పుడే వస్తుంది అంతే. ఫ్రెష్ అంటే ఎప్పటి థాట్ అప్పుడే ఫ్రెష్గా. ఇప్పుడు మెడిటేషన్ అని ఏదైతే చెప్తారో బయట, అంటే యోగా చేసినప్పుడు కానీ అది అప్పుడు కొత్త థాట్స్ వస్తాయని చెప్తారు, అది రియలా? అది ఎవరు చెప్తున్నాడో, ఏ సిద్ధాంతం పరంగా చెప్పిండో అదంతా వేరే. నువ్వెంత ఆలోచించినా ఎప్పుడైనా నీకు కారు ఎలా తయారు చేయాలని ఆలోచన వచ్చిందా? పోనీ వస్తే కారు బొమ్మ మాత్రమే పడుతుంది నీకు ఆలోచనలా. నీకు ఎంతవరకు తెలుసు కారు తెలుసా? కారు ఆకారం తెలుసు, అవునా?
కారు రంగులు తెలుసు అవునా? కారు లోపల కొంత చూసినావు కాబట్టి కుర్చీలు గిరిచినట్టుంటే తెలుసు అవునా? ఒకవేళ నీవు ఎంత ఆలోచించినా వాడి గురించి ఆలోచించు, ఇంజన్ గురించి నీకు ఏ థాట్ రాదు. అందుకని నీకు తెలియదు అది. అందుకని నీకు తెలిసిందా అని కొంచెం కవరప్ చేసి వస్తుంది థాట్, అంతకుమించి ఏమి రాదు. ఇల్లు కట్టుకోవాలి, చాలా మంచి ఇల్లు ప్లాన్ చేస్తే ఇట్లనే వస్తుంది. వాళ్ళు గతాన్ని వదిలేసి వర్తమానంలో ఆలోచనని ఆచరిస్తూ వచ్చిన తద్వారా వచ్చిన ఆలోచనల్ని మళ్ళీ పేపర్ మీద రాసుకొని మళ్ళీ దాన్ని వ్యాలిడేట్ చేసి దానికి తగ్గ రిసోర్సెస్ క్రియేట్ చేసుకొని మళ్ళీ ఆచరిస్తూ అట్లా చేశారు. దట్ ఇస్ ద వే. అది ఫర్ ద సేక్ ఆఫ్ అది పర్సనల్ ఛాయిస్ కోసం చేసినవి కాదు. ఇప్పుడు ఒక వ్యాక్సిన్ కనుక్కునేవాడు పబ్లిక్ గుడ్ కోసం చేస్తున్నాడు, తన కోసం చేసుకోవట్లే. ఫోన్ తయారు చేసేవాడు తను ఒక్కడు వాడడం కోసం చేయట్లే, పబ్లిక్ గుడ్ కోసం చేస్తాడు. నువ్వు కొత్త దాన్ని ఆవిష్కరించాలంటే నువ్వు ఫ్రెష్గా ఉండాల్సిందే. గతాన్ని నువ్వు ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని భవిష్యత్తులో ఎలా చేయాలో మన కవర్ డిజైన్ ఐడియా లాగా, అంతే తప్ప నిన్ను గతం బాధించకూడదు. ఇది ఒక్కటి అనుకుందాం. రూఢిగా ఏం తెలుసు అంటే వాట్ ఐ నో ఫర్ ష్యూర్. ఒకవేళ ఫ్రెష్గా నువ్వు ఉండాలనుకుంటే నీ గతము నీ వర్తమానంలో దూరకూడదు. ఒకవేళ దూరినా అది నిన్ను బాధించకూడదు. ఈ వర్తమాన క్షణాన్ని ఇంకాస్త ఎఫెక్టివ్గా మార్చుకోవడానికి గతం సహాయకారిగా ఉంటే పర్వాలే. కానీ గతం గుర్తు చేసుకోవడం వల్ల ఈ క్షణం నాశనమైందనుకో నీ ఫ్రెష్నెస్ పోతుంది. ఒకవేళ గతం ఉంటే మనకి ఆనందాన్ని పెంచేదై ఉండాలి కానీ అంతే బాధ పెట్టి. ఒకవేళ గతాన్ని నువ్వు గుర్తు చేసుకుంటే నీ మూమెంట్ ఎన్హాన్స్ అవ్వాలి తప్ప నీ మూమెంట్ వాడిని గుర్తు చేసుకుంటే మొత్తం గబ్బులు వేసిపోయింది అనకూడదు. ఎవరిని గుర్తు చేసుకుంటే ఈ మూమెంట్ ఇంకాస్త బాగుంది. అందుకే మనం వినాయకుడిని గుర్తు చేసుకుంటాం పెళ్లి చేసిన. కూడా ఒక మాట అంటాడు, ఒకవేళ నువ్వు ఎవరినన్నా ఇష్టపడాలన్నా నీ పక్కన ఉండాలన్నా వాళ్ళు నీ హ్యాపీనెస్ని పెంచే వాళ్ళైతేనే ఉంచాలి. లేదంటే ఎవరైనా సరే తీసేసేయాలి. ఇంకోటి తీసేసినట్టు వాడికి తెలియకూడదు, అంత బాగా తీసేయాలి. ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నా, నేను ఎంతోమంది ఫ్రెండ్స్ని వదిలేసిన, బట్ వాళ్ళకి తెలియదు ఆ విషయం. ఇటువంటి విన్నో నాకు హాయ్ అంటే హాయ్ కూడా అంట, బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నేను వదిలేసిన. ఎందుకు స్టూపిడిటీ, ఇంత చిన్న లైఫ్, మూర్ఖులతో ఎందుకు బతకడు? చిన్నది పోలిస్తే. చిన్నదంటే వర్తమానం అంటే ఇంత ఉంటుంది, అది అట్లా చిన్నది, లెంత్లో చిన్నది కాదు. దిస్ మూమెంట్ ఈజ్ లైఫ్, అంతే కదా. అందుకని చిన్నది అట్లా. అంటే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి చివరిగా మీకు ఎవరికి తెలియని ఒక రహస్యం చెప్తా మీకు, ఓకేనా? ఇది పుస్తకాలు లేదు సుమా, అందుకని నేను చెప్పిన తర్వాత ఆలోచించి. పుస్తకాలు లేదు కానీ నెక్స్ట్ వచ్చే పుస్తకాలని మాటలు అది పోనీ అట్లీస్ట్ వీడియోలు ఉంటుంది కదా. సో మూమెంట్ సెకండ్, రెండు ఒకటేనా? సెకండ్ మూమెంట్, సెకండ్ రెండు ఒకటేనా? మూమెంట్ అంటే ఏంటి చెప్పు. ఈ మూమెంట్లో ఏం చేస్తున్నావు అంట, నేను ఈ సెకండ్లో ఏం చేస్తున్నావు అంట. ఈజ్ ఇట్ బోత్ ఆర్ సేమ్ అంటే ఒకవేళ అనిపిస్తుంది. బట్ ఒకవేళ సెకండ్ అంటే ఏంది, మూమెంట్ అంటే చెప్పండి. అది చెప్పు రూఢిగా. వాట్ డూ యూ నో ఫర్ షూర్? నేను చెప్తున్నా, జాయ్ఫుల్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్. కొంత పీరియడ్ ఉండేదాన్ని మూమెంట్. సెకండ్స్ లో కొంత పీరియడ్ ఉంటుంది కదా. సెకండ్స్ లో కొంత పీరియడ్ ఉంటుంది కదా. సెకండ్ అంటారు, ఒక సెకండ్ ఉండాలన్నారు, అయితే రెండు వేరు వేరు. ఎట్లా చెప్పు వేరు వేరు మూమెంట్ ఉండాలి అంటారు. ఎప్పుడు అంటావు నువ్వు? ఎప్పుడు అన్నావా? ఎప్పుడు అంటావు? ఒక ఏమంటారు అక్క వాళ్ళేదో ఏంటి ఇదేదో ధర్నాల గురించి ఆ రోజు అది వదిలే. అది మూవ్మెంట్, అది మూవ్మెంట్, అది MOVEMENT మూమెంట్. అయితే దీనికి వచ్చిన తేడా ఉంది. ఇప్పుడు సెకండ్ అనేది ఒక టైం తీసుకుంటే దాంట్లో 12 hours ఉంటే ఆ 12 hoursలో 60 seconds ఉంటే 60 secondsలో 60 భాగాలు ఉంది కదా, అది సెకండ్ అనమాట. మినిట్కి 60 seconds. ఇప్పుడు ఫోన్ మాట్లాడితే సెకండ్స్ పడతాయి. ఇట్స్ కాల్డ్ సెకండ్. సెకండ్ ఈజ్ నాట్ ప్రజెంట్. పర్వాలేదు. సెకండ్లో గమనించడం అనేది వర్తమానం కాదు. మూమెంట్ అనేది వర్తమానానికి సంబంధించి.
ఇప్పుడు మూమెంట్ అని దేని అంటున్నాం అంటే ఏదో ఒక క్షణంలో ఏదో ఒక సెకండ్లో సడన్గా ఒకటి స్టార్ట్ అయ్యి అది అన్ఇంటరప్టెడ్గా కొనసాగింది, మళ్ళీ హఠాత్తుగా ఇంటరప్ట్ అయినట్టు తెలిసింది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది 1 hour ఉండొచ్చు, 5 hours ఉండొచ్చు, 50 years ఉండొచ్చు, ఇదంతా ఒక్క మూమెంట్ కిందనే లెక్క. నిద్ర ఎంటర్ అవుతావు కదా, నిద్ర ఎంటర్ కరెక్ట్గా 9:30 యు ఆర్ ఇన్ డీప్ స్లీప్. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4:30 వరకు డీప్ స్లీప్ కొనసాగింది. ఇదంతా ఒక్క మూమెంట్ కింద లెక్క. అంటే కంటిన్యూస్ గా జరుగుతుంది. అంటే మూమెంట్ అంటే బ్రేక్ అయ్యే వరకు, బ్రేక్ అయ్యే వరకు. ఓకే, అందుకే గుడ్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్ అని చెప్తారు, గుడ్ సెకండ్స్ ఆఫ్ మై లైఫ్ అన్నారు. అంటే సింపుల్గా ఇప్పుడు ఇది బ్రేక్ ఒక ఇప్పుడు ఎన్లైటన్మెంట్ అయితే ఇంకా మరణించే వరకు ఒకటే మూమెంట్ అతను. ఓకే, దెర్ ఇస్ వన్ మూమెంట్ హీఈస్ లివింగ్, బికాజ్ 2009 నుంచి ఐఎమ్ లివింగ్ వన్ మూమెంట్ అనమాట. అది బ్రేక్ అవ్వట్లేదు కదా. అట్లా ఇది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఏ బహుత్ గంభీర్ బాత్ హై మూమెంట్. దేర్ ఈస్ నో సింగిల్ మూమెంట్, దేర్ ఈస్ మూమెంట్, దేర్ ఆర్ మూమెంట్స్, బట్ దేర్ ఇస్ సెకండ్ అంటేనే ఇది ఒక విభజన, సెకండ్ విభజన, మూమెంట్ విభజన కాదు. సెకండ్ అనేది టైం, మూమెంట్ అనేది బియాండ్ టైం. 9:30కి పడుకున్నా 6 వరకు తెలియనే లేదు, దట్ ఈస్ మూమెంట్. ఇప్పుడు మనందరం కలిసిన మరుక్షణం హ్యాపీనెస్ ఫీల్ అయినాం అందరం. ఒక 3 hours వీఆర్ జస్ట్ లైక్ హ్యాపీనెస్ ఉంది, అదంతా ఒక మూమెంట్ కింద లెక్క. మళ్ళీ హఠాత్తుగా ఎవడో బాడకం అనేసరి గొడవ స్టార్ట్ అయింది, అప్పుడు మూమెంట్ ఎండ్ అయింది. సో వన్ స్పెల్ అనమాట మూమెంట్. డూ యూ నో ద స్పెల్? స్పెల్, స్పెల్లింగ్ స్పెల్ అలా అనుకుంటే అన్ని మూమెంట్స్ కాదు, అన్ని మూమెంట్సే, కానీ మూమెంట్స్ బ్రేక్ ఎందుకు అవుతున్నాయో గమనించండి. ఎగ్జాంపుల్, గాఢ నిద్ర అన్నది ఒక ఇప్పుడు స్టార్ట్ అయ్యి 4:30కి ఎండ్ అయింది, అదంతా ఒక మూమెంట్ అనుకుందాం. అట్లా కాకుండా పీస్, ప్రశాంతత అన్నది లెక్కలోకి తీసుకున్నాం అనుకో. నాకు ఇప్పుడు ప్రశాంతంగానే ఉన్నా, నిద్ర పోయే ముందు, నిద్ర లోపట, నిద్ర లేచిన తర్వాత, రేపు మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది, అంతా కలిపి ఒక మూమెంట్ అన్నట్టు. బికాజ్ ఏదో ఒకటి కొనసాగుతుంది. ఎక్కడ నీకు సెన్స్ ఆఫ్ టైం లేదు. మేము అర్థమైంది లేదో నాకు తెలియదు. వింటున్నా కానీ అర్థం కావట్లేదు పప్ప. అర్థమవుతుంది కానీ అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు చూడు, ఒక సీజన్ ఉంది, సీజన్ గురించి చెప్దాం. ఇప్పుడు ఈ సీజన్ లో మొత్తం చలి ఉంది, అది సీజన్ అన్నట్టుగా మూమెంటా? సీజన్ 3 months కంటిన్యూగా ఉంటుంది, టైం అది మరి మూమెంట్ అంటే టైం. ఈ 3 months నీకు తెలియలే, అది మూమెంట్. అరుణాచలంలో మనం 15 రోజులు ఉందామా, అదంతా ఒక మూమెంట్ కింద అసలు తెలియలేదు, అది మూమెంట్ అనమాట. మూమెంట్. ఒకరితో ఉన్నావు 3 hours అయిపోయిందా, అరే దిస్ ఇస్ మూమెంట్. అంటే యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఏ గుడ్ మూమెంట్ ఆఫ్ యువర్. స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎండ్ అయ్యే వరకు ఆ గ్యాప్ లో తెలియకపోవడానికి, అది ఎంతసేపు అయినా, ఒక్కొక్కసారి 50 ఏళ్ళు అయినా సరే తెలియలేదు అనుకో, అదొక మూమెంట్. నీకు యోగమైన సినిమాలో ఉంటుంది, వాళ్ళ అన్న జైల్లో పడ్డ తర్వాత ఇంకా బంగారం ఇంకా విడిపియాలన్నను, చాలా ఒత్తిడి వచ్చేసిన తర్వాత అన్న కూతురేమో డెత్ బెడ్ మీద ఉంది. మా చిన్న ఆయన ఎక్కడ పోతున్నాం అంటే, ఇప్పుడే వస్తానమ్మా బొంగారు తల్లి, ఇప్పుడే వస్తాను, చాలా ఇంపార్టెంట్ పని ఉందిరా. ఇంకా ఆమె తెలియదు పాపకి. అదే వాళ్ళ అన్న జైల్లో ఉన్నాడు, డబ్బు కావాలి ఇప్పుడు అర్జెంటుగా, లేకపోతే శిక్ష పడుతుంది. అందుకని వాళ్ళ ఫ్రెండ్ అభిరామ్ దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా ఇట్లా వచ్చావంటే, అప్పుడు డైలాగ్ అంటాడు అనమాట, ఈ భూమి మీద ధనము కలవాడికి, అందము కలవాడు, ఆస్తి కలవాడు, జ్ఞానము కలవాడు, అందరూ పసిడి గలవా అని బానిస కొడుకులే. డైలాగ్ ఎంత బాగా రాశాడు అసలు. అందము కలవాడు, అధికారము గలవాడు, ధనము గలవాడు, జ్ఞానము కలవాడు, వీళ్ళంతా పసిడి గలవాని బానిస కొడుకులే. బంగారం ఎవరి దగ్గర ఉంటుందో, బంగారం ఈ లోకాన్ని వెళుతుంది అభిరామ్. అంటే అల్టిమేట్ ఇప్పుడు కూడా బంగారం కొంటా ఉన్నారు, ఎవరైనా రాళ్ళు కొంటున్నారా? ఎక్కువ బంగారం ఉంటుంది, చాతు ఇట్లా ఏమో బంగారం ఉంటే ఏమైందంట, సో వాట్. అయితే వెళ్ళిన తర్వాత ఆ బంగారం తయారు చేయడానికి పూనుకుంటే అందులో ఒక చిన్న ఆధ్యాత్మిక కోణం, ఎవరైతే డైలాగ్స్ రాశాడో కొన్ని సినిమాలకు వాళ్ళంతా యోగులు,
మామూలు వ్యక్తి రాయలేడు అట్లా. అప్పుడు అభిరామ్ అంటాడు, అభిరామ్ అది అందుకో అంటాడు. నేను ముట్టుకోకూడదండి, బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరే ముట్టుకొని మీరే చేయాలి, బికాజ్ ఎవ్రీ టచ్ డిఫైన్స్ ఇట్. ఇప్పుడు ఏదైనా పెళ్లి జరుగుతున్నప్పుడు అతనికి సంబంధం లేదు, అతను క్లీన్గానే ఉన్నాడు, అది అభిరామ్కి తెలుసు, అతనికి తెలియదు. ఇప్పుడు చిన్నపిల్లవాడు ప్యూర్గానే ఉన్నాడు, మనం స్నానం చేస్తే వాడు ఎక్స్ట్రా ప్యూర్ అవుతున్నాడా? వాడు ప్యూర్గానే ఉన్నాడు, ప్యూర్గా ఉన్న దానికి స్నానం చేస్తున్నావు, బట్టలు వేసినాక ప్యూర్గానే తన స్థితి బాగుంది, వేరే వాడు అడ్డు చెప్తున్నాడు. ఆ తర్వాత అతను బంగారం మొత్తం చేస్తాడు, అతను టెస్ట్ చేస్తే బంగారం తయారైందని తెలుస్తుంది. బయటికి రాగానే ఒక ఎక్స్ట్రాడినరీ సన్నివేశం, నేను థియేటర్లో అది సినిమా చూసినప్పుడు వా అనుకున్నా. వస్తే పైన సుబ్బయ్య ఉంటాడు, పని ఆయన అంటే ఇంట్లో వర్కర్స్ ఉంటారు కదా, ఏం సుబ్బయ్య ఎక్కడున్నావు అంటాడు. మీరు ఇప్పుడే వస్తానని వెళ్ళి 3 రోజులు మీరు వస్తానని చెప్పారండి, అందుకే ఇక్కడ ఉన్నా అంటాడు ఆయన. నేను ఎప్పుడు వస్తానని చెప్పాను అంటే, మీరు ఈ మాట చెప్పి 3 రోజులు అయింది అంటాడు. అంటే అప్పుడు వేమని అంటాడు, అంటే నేను బంగారం తయారీ మొదలుపెట్టి 3 రోజులు అయిందా? మూమెంట్. ఉదాహరణకు పొద్దున నేను పెయింటింగ్ వేసినది, ఇది మూమెంట్ నుంచి బయటకు వచ్చింది తప్ప టైం నుంచి కాదు. నీకు తేడా అర్థమైందా? సో ఫిల్ యువర్ లైఫ్ విత్ గుడ్ మూమెంట్స్, అంటే సమయము తెలియకుండా. అలాగని తాగితే కూడా సమయం తెలియదు, అది అన్కాన్షియస్ మూమెంట్స్. అట్లా ఉండొద్దు, ఎరుకలోనే. పర్వాలేదు. సో ఇది పర్వాలేదురా. సో మూమెంట్ వేస్తున్నాం, ఒక ప్రింట్ తీసినాం, క్యాన్వాస్ తీసినాం, వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అది మూమెంట్. క్షణం అనుంది కదా, ఇట్స్ నాట్ క్షణం, డిక్షనరీ మీనింగ్ అది. అందుకే ఫస్టే అడిగా. తర్వాత ఒకవేళ మూమెంట్ అనే దాన్ని చూస్తే ఏముందో చూడు, కొంచెం సేపు అని కూడా ఉంది. కుడ్ యూ వెయిట్ ఫర్ ద మూమెంట్ అంటే కొంచెం సేపు ఉండగలవా? కుడ్ యూ వెయిట్ ఫర్ సమ్ టైమ్ ఈజ్ డిఫరెంట్, కుడ్ యూ వెయిట్ ఫర్ ఏ మూమెంట్ అంటే డిఫరెంట్. ఈ 2 సందర్భాలు నేనే ఉపయోగిస్తా. ఎప్పుడు అదంటే ఎప్పుడు ఇదంటే చెప్తాను నేను. కుడ్ యూ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అంటే అతనికి ఉండడం ఇష్టం లేదు, అతను ఎప్పుడన్నా కోప్పడే అవకాశం ఉంది, అతనికి చెప్పాలి కుడ్ యూ వెయిట్ ఫర్ సమ్ టైమ్. అంటే హౌ మచ్ టైం అంటే 20 minutes ప్లీజ్, ఇది టైం 20 minutes. నువ్వు కూడా టైం చూసుకొని మళ్ళీ 19th minute వాడు ఎలా చంపుతాడు రావాడు. అట్లా కాకుండా ఇఫ్ అ పర్సన్ హూ అండర్స్టాండ్స్ యూ అండ్ యూ అండర్స్టాండ్ హిమ్, అప్పుడు అన్నో కుడ్ యూ వెయిట్ ఫర్ ఎ మూమెంట్ అంటే అర్థం తెలుసా? ఈ క్షణం నేను వెళుతున్నా, ఎప్పుడైనా రావచ్చు, బోర్ లేకుండా యూ జస్ట్ క్యారీ ఆన్ ఇన్ యువర్ వాక్, డోంట్ వెయిట్ ఫర్ మీ అని చెప్తున్నావు. నీకు అర్థమైంది తేడా? అది. సో మూమెంట్ అన్నది స్పిరిచువల్, టైం అన్నది మెకానికల్, వరల్డ్లీ, మండేన్, మ్యాథమెటిక్స్. మూమెంట్ అన్నది బియాండ్ లాజిక్, బియాండ్ మ్యాథమెటిక్స్. మూమెంట్లో ఉండడమే, మూమెంట్ ఉండడం ఫ్రెష్నెస్ అంటే. ఫ్రెష్నెస్ బిగిన్ అయిందనుకో, యూ స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ ద మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. నువ్వు ఫ్రెష్గా ఉండగానే నీకు మూమెంట్ స్టార్ట్ అవుతుంది. అట్లా ఇది ఎలా ఉందంటే, నీకు కంటి ఆపరేషన్ అయింది, కంటి ఆపరేషన్ లోపల 3 days కుట్లు గిట్లు ఏదో వేశారు, కుట్లు నయం అవుతుంటేనే నువ్వు మంచిగా చూడడం కూడా స్టార్ట్ అవుతుంది. బోత్ హ్యాపీ ఎట్ ద సేమ్ టైం, అవునా? నీకు ఆరోగ్యం మంచిగా అవుతుంటేనే ఆకలి కూడా అవ్వడం స్టార్ట్ అవుతుంది కాదా? నీ కాలు బొక్క అతుకుతుంటేనే అడుగు పట్టడం స్టార్ట్ అవుతుంది. అట్లా ఫ్రెష్నెస్ స్టార్ట్ అవ్వగానే మూమెంట్ స్టార్ట్ అవుతుంది. ఇది కొంచెం అర్థం కాలేదు కదా? అట్లా ఉదాహరణకి నా అన్ని టాక్స్ మూమెంట్సే. నాకు చాలామంది చెప్తారు, మరి 45 నిమిషాలు మాట్లాడారు, కొంత తక్కువ మాట్లాడంటే వాడు టైం చూసుకుంటున్నాడు. నేను అసలు టైంని చూడ, అసలు ఎప్పుడు మనం అర్ధరాత్రి అపరాత్రి ఇప్పుడు చూడు చాగంటి కోటేశ్వర పెయింటింగ్ వేయాలి, మనం పక్కన పెట్టేసినాం. వీ హ్యావ్ ఎంటర్ ఇంటూ ఏ మూమెంట్. నాకు నిమిషమే టైం ఉందనుకో, చాగంటి గారు చాలా థ్యాంక్స్ అని రాసిస్తా నేను. తర్వాత ఇట్లా సరస్వతి బొమ్మ వేస్తా, ఆయన సరస్వతి పుత్రుడు, జ్ఞానానికి రూపం లేదని రాసిస్తా. అయిపోయా.
అంటే నాకు సమయం ఉంటే ఒకలాగా, నిజంగా నాకు టైం లోనే వచ్చింది అమ్మా. కరెక్టే, తప్పేమని ఇన్సల్ట్ చేస్తలే ఇంకా. వీళ్ళు కామెడీగా పంపించారు. నేను అది సంజీవ్ రెడ్డి నగర్ ఉన్నప్పుడు చిన్నజీర స్వామిలా మిమిక్రీ చేస్తుంటే, అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నచ్చింది కదా. మెల్లగా నేను మాట్లాడితే వస్తుంది. జై శ్రీమన్నారాయణ. మనిషి ఆ పరమాత్మ స్వరూపం అని చెప్పడానికి గల ఆధారాలు మనకు శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడ్డాయి. ఎగ్జాక్ట్గా పరమాత్మ అనేవాడిని అర్థం చేసుకోవడానికి ఏమండి ఒక పద్ధతి అంటూ ఉంది. మా గురువుగారు గౌడపాదుల వారు మాకు చెప్పినట్టు అది మీకు మేము సెలవిస్తాం. అట్లా మీకు మంగళాశాసనాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమం తర్వాత మనకి అభిషేకము, ఆ తర్వాత కుంకుమార్చన, ఆ తర్వాత శంకు చక్రాల కార్యక్రమం కూడా ఉంటుంది. కాస్త చిన్నవాళ్ళు పెద్దలకి సహకరించి కార్యక్రమాన్ని మంచిగా చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఇంట్లో ఏమండి కరెంట్ ఉంటుంది కదా, ఆ కరెంటు అన్ని చోట్ల ఉంటుంది. అట్లా పరమాత్మ హీ ఎగ్జిస్ట్స్ ఎవ్రీవేర్ అని చెప్తారు. ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? దాంట్లో వేలు పెట్టకండి, షాక్ కొడుతుంది. దాన్ని ఉపయోగించుకోవాలి. ఏమండి అది మనం ఇట్స్ నాట్ ఫర్ టెస్టింగ్, ఇట్ ఈస్ టు ఎక్స్పీరియన్స్. ఈరోజు మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను, ఆయన దిగొచ్చినట్టు ఇక్కడ అంటే పేరు మర్చిపోయినా నేను. జియర్ స్వామి చిన్న అంటే ఇట్లా నేను ఒకసారి మిమిక్రీ చేస్తే నిజంగా చిన్న జియర్ స్వామి వచ్చిందేమో అని తండోపతండాలుగా టెంపుల్కి వచ్చేసారు. వచ్చిన తర్వాత నేను బ్యాక్ సీట్ నాకు తెలియదు, మా ఒక పూజారి అనౌన్స్ చేసిండు, ఊరికే చూద్దాం ఆ ప్రయోగం అని. వచ్చిన తర్వాత ఆ టెంపుల్ వాళ్ళ నిర్వహణాధికారులు ఉంటారు కదా, వచ్చి కొట్టనీకి వచ్చారు. మస్తు నాకు ఒకటే హ్యాపీ. వస్తున్నా అయిపోయింది, వస్తుంది 1 సెకండ్లో వస్తుంది, అయిపోయింది మాట. సో అది తర్వాత అది చెప్పింది చెప్తున్నా. ఇప్పుడు పరమాత్మ కరెంటు అనుకుంటే మనం వాడే వస్తువుల్లో కరెంటే ఉంది కదండి. కరెంటు ఒక ఇస్త్రీ పెట్టెలోకి పంపితే హీట్ అవుతుంది, ఒక డబ్బాలోకి పంపితే అది చలువ పదార్థంగా మారుతుంది, అంటే ఫ్రిడ్జ్ అంటాం జనరల్గా. ఏమండి అట్లా పరమాత్మ ఒక్కొక్కరిలో ఒక్కొక్కరి విధంగా స్పందిస్తాడు. అట్లా అందే అస్మదాచార్య, అది ఆయన చెప్పింది, నాది కదా. హీ సెడ్ వన్స్, నేను విన్నాను అది. అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. జై శ్రీమన్నారాయణ. అయిపోయి అంటే సెలబ్రేట్ లైఫ్. If you take life seriously, life takes you seriously. Okay, thank you.